తమిళనాడులో క్రిస్టియన్ ఒక ఆవిడ క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్కి మందు దొరకలేదు. అలా వాడుతున్నారు కానీ అంతకంతకే దేహం పాడైపోతుంది. ఆవిడకి ఎవరో చెప్పారు, లలితా సహస్రం రోజుకి 3 సార్లు చేస్తే క్యాన్సర్ పోద్దని చెప్పారు. చేసింది నిజంగానే పోయింది. రోజు 3 సార్లు చేయాలి. మరి వాళ్ళకి వచ్చి పాడేసుకుంటారు, మన సంగతి ఎలా మరి? ఇటువంటి ఇప్పుడు వింటారు కదా, అది రికార్డ్ చేసుకుని అదే సెల్ ఫోన్లో వింటూ మనం చెప్పేసుకోవచ్చు కదా. ప్రేమ ఉండాలి. దీనికి ఫలశ్రుతి కూడా ఉంది. అంటే ఈ ఫలాలు వస్తాయి అని కూడా ఉంది. కానీ మనకు బద్ధకం ఎక్కువ కదా. 1 గంట సినిమా చూసేస్తాం, లేదా ఇంకో గంట ఏదో చేస్తాం. మూడు సార్లే ఏకంగా బోరు కొట్టే చిరాకు వచ్చేస్తుంది. దరిద్రం మనకి ఎదురుంటే అలాగే అనిపిస్తుంది. 3 సార్లు అసలు ఒకసారి ఎక్కువ. మనకి కనిపెట్టుకుని ఉందనుకోండి దరిద్రం ఎదరా, చదవబుద్ధి కాదు, వెళ్తే అసలు చేయబుద్ధి కాదు. బాగుపడే యోగం ఉందనుకోండి, ఏదో రకంగా ఏదో వంపుని కొన్ని మనం బద్దకించినా కానీ ఎవరో ఒకరు చెబుతారు. మరి ఇవాళతో అయిపోయిందేమో, రేపించి చేస్తే ఫలితం రాదేమో. ఎప్పుడైనా వస్తుంది. ఆవిడ క్యాన్సర్ని జయించింది. ఒక క్రిస్టియన్ ఆవిడ టీవీలో కూడా చెప్పింది. వాళ్ళ బైబర్త్ వాళ్ళ పూర్వీకుల నుంచి క్రిస్టియన్సే. క్యాన్సర్ వచ్చింది ఎవరో చెప్పారు. చెప్తే రోజు 3 సార్లు చేస్తే క్యాన్సర్ పోతుందని చెప్తే నిజంగానే పోయింది. కంచిపేట స్వామి ఆయన ఈ దసరా అన్నాళ్ళలో లలిత చేయటం శ్రీమాత శ్రీ మహారాజు మొదలు పెడతాడు, అయిపోతుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ మొదలెట్టేయటం. ఈ లోపల స్నానం టైం అయితే స్నానానికి వెళ్తాం. ఆయన అయితే పళ్ళే తినేవారు. 10 రోజులు కూడా పళ్ళే తినేవారు. మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే పళ్ళు కూడా తింటారు ఈ 10 రోజులు. మరి ఆయనకి అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. ప్రపంచానికే బాస్ అంటున్నారు అందరూ ఇప్పుడు. మన తెలివితేటలు ఉన్నా సరిపోదమ్మా, కలిసి రావాలి. ఈ 10 రోజులు కూడా ఆయన ఎన్ని మీటింగులో పాల్గొన్నా కానీ నిమ్మకాయలు నీళ్లు తప్పించి అదైనా ఆయన లలితా సహస్రం చేసుకుని మరీ నిమ్మకాయ నీళ్ళు అక్కడ పెట్టుకుంటాడు. అయ్యో తాగుతాడు. పది రోజులు ఏం తిండం ఇంకా, అయినా కానీ శక్తివంతంగా ఉంటాడు. యోగులందరూ కూడా చాలా బాగా చేస్తారు. తన జేబు నుంచి తీసిన తర్వాత జేబు ఉంచండి, లేకపోతే అలా పెట్టండి.
ఫ్యాన్ తగిలితే వస్తుంది. బిడ్డ తల్లి ఒళ్ళో ఉన్నదనుకోండి, మెత్తగా ఉంటుంది కదా, తల్లి ప్రేమను ఫీల్ అవుతుందా అవదా? అవుతుందా? మరి లలిత చేసినంతసేపు మనకి అమ్మ ప్రేమ ఫీలింగ్ రావాలి, కొంతమందికి వస్తుంది. అమ్మ ఒళ్ళో ఉన్నట్టే కదా. కనీసం సాంబ్రాణాన్ని వెయ్యాలి, లేకపోతే కూర వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉండదని కాదు. చాలా పవర్ఫుల్ లలిత. 3 సార్లు చేస్తే రోజుకి క్యాన్సర్ అయినా పోతుంది. ఆవిడ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది. చేయగా మనకి శక్తి వచ్చేస్తుంది. రోగ నిరోధక శక్తి లోపల నుంచి పుట్టుకొచ్చేస్తుంది. క్యాన్సర్ కణాలను కూడా తినే అవతల పాడేస్తుంది అది. ఆ మధ్యకాలంలో ప్రయాగరాజ్లో మహాకుంభ జరిగింది కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారో ములిగేస్తున్నారో, నీళ్ళన్నీ మురికైపోవాలి కదా. అక్కడ సూక్ష్మజీవి పుట్టడం పాపం, వెంటనే దాన్ని మింగేసి తోడుపడుతుందంట. దాంట్లో సూక్ష్మజీవి పుట్టడం పాపం, మాలిన్యం మనం ములుగుతాం కదా, పుట్టడం పాపం వెంటనే దాన్ని మింగేసి పుట్టేస్తాం ఆ నీటిలో. ప్రయాగరాజ్ ఆ రోజు ఈ రోజు అని కాదు, స్నానం చేసి, అంటే మనం ప్రేమగా చదవాలి. కొంతమంది అయితే ప్రతి నామాన్నే ఆస్వాదిస్తూ చదువుతారు. అంటే దాని అర్థం ఒకసారి తెలుస్తుంది, ఒక దానికి తెలియదు. ఆ తెలిసిన దాన్నైనా ఆ భావాన్ని ఆస్వాదిస్తూ చెబుతారు, వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం. వాళ్ళు ఒకసారి చెప్పినా ఒక 10 సార్లు చెప్పినట్టే ఆస్వాదిస్తూ. దానికి ఒకటే కండిషన్ ఏంటి? హ్రస్వం హ్రస్వంలా పలకాలి, దీర్ఘం దీర్ఘంలా పలకాలి, అంతే. రెండో కండిషన్ ఏమీ లేదు. లలితా సహస్రం చదువుతూ కూడా బుర్ర ఎక్కడన్నా ఉందనుకోండి, మనకంటే నిష్ఠదరిద్రులు ఇంకెవరు లేరు. మన బుర్ర ఎటు వెళ్ళకుండా అంత అలంకారంతో వస్తుంది ఆవిడ. కనీసం ఈ భౌతిక దృష్టికి అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి ఆ అలంకారం చూసి, అమ్మో నగలు బాగున్నాయి, ముక్కెర బాగుంది, లోలకులు బాగున్నాయి, ఎంత బాగుందో అమ్మ, ఎంత బాగుందో అమ్మ అని చూసి ఆనందిస్తాను. అంటే లోకం వైపుకి అప్పుడైనా వెళ్ళకుండా ఉంటాను. అంత అలంకరణతో వస్తుంది. నిజానికి ఆవిడేంటి, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తుర్య, ఈ 3 అవస్థలకే అతీతంగా ఉన్నది ఆవిడ. జ్ఞానం ఆవిడే, అజ్ఞానం కూడా ఆవిడే, మాయ కూడా ఆవిడే. మరి ఆవిడ పాదాలు పట్టుకుంటే మాయ దారోహండి ఎలా ఉంటుంది? మనకి దారిస్తుందా అవుదా? మనకి మనకి బద్ధకం ఎక్కువ. 3 సార్లు ఇంకేమన్నా ఉందా?
చదువుతూ ఉండే కానీ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి ఏంటో తరుంకొచ్చేస్తుంది, దునపోతు తరుంకొచ్చేస్తుంది. ఆ దునపోతునే చంపేసింది వాళ్ళ ఆవిడ. అంటే ఎక్కువసార్లు చెప్పేద్దామని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి ఇలాగా దునపోతు తరుంకొచ్చేస్తుంది. ఆవిడ చంపింది ఆ దునపోతనే వాళ్ళ. ఏంటి కంగారు మనకి? హ్రస్వాన్ని హ్రస్వంగా చదవాలి, దీర్ఘాన్ని దీర్ఘంగా చదవాలి, అంతే కదా. అది చదవటానికే మనం ఇబ్బంది పడుతున్నాం. దాన్ని ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఆ భావాన్నే మనం ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఆ లోతు ఇస్తుంది, అమ్మే ఇస్తుంది. ఆ లోతు అందట్లేదు అనుకోండి, కనీసం స్పష్టంగా చదివితే సరిపోతుంది. మాయ కూడా ఆవిడేనండి. జ్ఞానం ఆవిడే, అజ్ఞానం ఆవిడే, రెండూ ఆవిడే. అలాగైతే మన పంట పడినట్టే. ఈ శివభక్తులు ఏం చేస్తారంటే, అరుణాచలం భక్తులు మాకు జ్ఞానమే కావాలి, జ్ఞానమే కావాలి, జ్ఞానమే కావాలి, అజ్ఞానం పోవాలంటారు. ఈ వాదాలు పట్టుకుంటే జ్ఞానం అయినా పర్లేదు, అజ్ఞానం అయినా పర్లేదు, రెండు నువ్వే కదమ్మా. నన్ను దేంట్లో పెడతావు దాంట్లోనే పెట్టు. పాలలో ముంచుతావా నీటిలో ముంచుతావా నీ ఇష్టం. నాకు మాత్రం నిన్ను ఎంజాయ్ చేయడం కావాలి, అమ్మ ప్రేమనే ఎంజాయ్ చేయడం కావాలి. పండక్కి రా, నువ్వు 25 కాసులు బంగారం హారం చేశాను రెడీగా, రత్నాలు గట్ట పొదుగున్నాను నీకోసం అని అన్నప్పుడు, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హారాన్ని ఎంత అందంగా చూసుకుంటారో, మీ కళ్ళు మిలమిల మెరిసిపోతాయి కదా. అమ్మ మీద ఎంత ప్రేమ వచ్చేస్తుంది, అంత వచ్చేస్తుంది కదా. అంత ప్రేమతో చదవాలి. అంత ప్రేమ ఉండాలి. సాధించలేదంటే ఏముండదు. మనం ఏం చేయక్కర్లేదు. మోదీ గారు ఏం చేస్తున్నారైనా అంత నిర్విరామంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తాడు. ఆయన మరి అంత శక్తి ఎలా వచ్చింది? అమ్మవారే శక్తి స్వరూపిణి కదా. ఎంతమంది వెనుపోటు పొడిసేవాళ్ళు ఉంటారు. మరి దేశాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారంటే మహానుభావులు. వాళ్ళకేమైనా పదవులు కావాలా? అమ్మవారు ఆశీస్సులు ఇచ్చింది, అక్కడ కూర్చోబెట్టింది. ఆవిడ కూర్చోబెడితే కూర్చున్నారు. మనం ఏదో ఓట్లు వేయటం వల్ల కాదు. అమెరికా వాళ్ళు ఒకప్పుడు నువ్వు రాటాకి వెళ్ళలేదు, మా దేశం నువ్వు రాటాకి వెళ్ళలేదు అని బ్యాన్ చేస్తారు. ఒకప్పుడు 10 ఏళ్ళ క్రితం బ్యాన్ చేస్తారు కదండి. తర్వాత నువ్వు రావాలని రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏం తింటలేదు. ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు తాగుతారు. ఏంటంటే దసరా టైంలో వెళ్ళాడు. సరిపోతుందిలేండి. అంటే అటు డ్యూటీ చేసాడైనా ఇది చూసుకున్నాడు. అంటే అంత స్థాయిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం అది చేస్తే ఇది చేయాలి, ఇది చేస్తే అది చేయాలి. రెండు కలిపి చేసేయాలి. మీకు సద్గోష్ఠి అందుకనే ఇచ్చారు. రోజో గంట ఇది ఏంటయ్యి కొబ్బరి నోజు చేస్తారు కదా, గజ్జికాయలే అంటారు కదా,
లోపల పెడతారు. అలాగా మధ్యలో పెట్టారు 2 to 3 కొబ్బరి నూనె మధ్యలో పెట్టారు. మీ రోజంతా పునీతం అయిపోతుంది. రెండైపోతుంది. కాబట్టి భోజనం చేసేటి ఏమైనా పనులు చేసుకోవడం, వెళ్ళానటం. మహానుభావులు ఆ రామాయణం గురించి అయినా, త్రిపురా రహస్యం అయినా, లేదా సద్గురువులు చెప్పిన సబ్జెక్ట్ ఏదైనా సరే ఒక గంట వినటం అంటే ఎంత అదృష్టం ఉండదు. మాకు 2 నెలలు వినే భాగ్యం ఇచ్చాడు అరుణాచలేశ్వరుడు. మళ్ళీ రేపించి వింటాకుండదు. ముఖ్యంగా గృహిణీలైన వాళ్ళు చాలా అదృష్టవంతులు. రోజు ఆ గంట సద్గోష్ఠి అంటే మాటలు కాదు, విపరీతమైన పుణ్యం వచ్చేస్తుంది. అసలు మీరు కోరకుండా మీ ఇంట్లో కన్నా వచ్చేస్తాయి. వారు కోరుకుందో లేదో కానీ ఈ దత్తాత్రేయుల భక్తురాలని ప్రెసిడెంట్గా చూద్దామని ఉంది మాకు. వాళ్ళకు ఉందో లేదో తెలియదు మనకు మాత్రం ఉంది. మరి అంతా ఏంటి, అమ్మవారి ప్రేమ అంతే. అమ్మ మనం అడగక్కర్లేకుండా ముందే ఇచ్చేస్తానంటారు. చెయ్యాలి. మనం 40 నిమిషాలు పడుతుంది అంతే కదా, రోజుకోసారి చేస్తే. ఏమంటే జపమే చేసుకోమంటారా, మంత్రం చేసుకోమంటారా, ఈ పుస్తకం చదువుకోమంటారా? ఏనాడైనా ఎన్ని వదిలేసిన రోజునే ఎక్కడికన్నా వెళ్ళావు, సెల్ ఫోన్ ఇచ్చుకుని ఇదే చూడన్నా, వాట్సాప్ ఇదే చూడన్నా, ఈ గ్రూపే చూడన్నా, అదే చూడన్నా, లేకపోతే ఫేస్బుక్కే చూడన్నా, ఇంకోటి ఏంటో ఉంటాయి కదా, ఏంటయ్యా ఇంకోటి ఉంటాయండి రకరకాలు, ఇదే చూడన్నా అదే చూడన్నా అని అంటారా? దానికి అసలు అన్నే అందం వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. దాంట్లో ఓ పామేసుకుంటూ ఉంటుంది. అవును, పంది బురదలోకి వెళ్ళిపోతే మనకి ఏంటి అలా పామేసుకుంటుంది, చిరాగ్గాను మనకు అనిపించదు కదా, అలా పామేసుకుంటాం. ఇదేంటిది, జస్ట్ అలా చదువుకో. అలా చదివినంత మాత్రాన నీకు ఇచ్చేస్తే సిద్ధంగా ఉంది. కోట్ల సంవత్సరాల క్రితం చెప్పబడింది. హయగ్రీవుల వారు జ్ఞానస్వరూపం, మహావిష్ణువు జ్ఞానస్వరూపం. ఆయన ఎవరికి చెప్పారు? అగస్త్య మహర్షిలోకి చెప్పారు. అగస్త్యుడు ఎంత శక్తిమంతుడైపోయాడు. లలిత చదివి సముద్రాన్ని అలా మింగేశాడు. అంటే రాక్షసులు లోపలికి వెళ్ళిపోయారు, దాక్కున్నారు, సముద్రంలోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. నైట్ టైం భూమి మీదకి వచ్చేసి దోసేస్తున్నారు. ఇంట్లో మీరు పడుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఈ బళ్ళలు గట్ట పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి. ఇంట్లోకి వచ్చేసి మీ పిల్లల్ని, ఈ భార్యలని, భర్తలని, ఇటు తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి. ఎక్కడున్నారని చూస్తే సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సముద్రంలో టెంట్లు ఉంటాయి, డెన్లు ఉంటాయి. ఇలా కాదని చెప్పి అగస్త్య మహర్షిని అడుగుతారు, బాబు ఏదో ఒకటి చెప్పండి అంటే, ఏంటి సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళం, సరే నీళ్ళు ఉండటం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి నీళ్ళు తాగేస్తారు, సముద్రం నీళ్ళు. అంత శక్తిమంతుడే ఆయన. అప్పుడు నీళ్లు బయటపడేసరికి వీళ్ళు వెళ్ళి చంపేస్తారు, దేవతలు వెళ్ళి చంపుతారు. ఇంకా దేవతల వల్ల కూడా కాంది ఎవడీడు మహిషాసురుడు. లోకాన్ని రక్షించడానికే అమ్మవారు అలా రూపాల్లో వచ్చిందనుకోండి, ఇప్పుడు కూడా లోకాన్ని ఆవిడే రక్షించుకుంటుంది. కానీ మహేషు అంటే ఏంటి, నేను ఎన్నో అని 2 గమ్ములు వేసుకొని వస్తుంది.
మన లోపల. అదే మిమ్మల్ని అంటలేదు, మమ్మల్ని మేమే అనుకుంటున్నాం. అంటే మీ లోపల మహేషం ఉందంటే మీరు ఒప్పుకుంటారా? బాగోదు కదా అమ్మ, ఏదో సత్సంగం కోసం వచ్చారు, నా లోపల దున్నపోతుందంటారా అని మీరు బాధపడతారు. ఒకవేళ ఉందేమో చూసుకుందాం మరి. మీకు అక్కడ ఉందండి బాబు, మిమ్మల్ని చూస్తుంటే అలాగ అనిపించట్లేదు మాకు. రెండు కొమ్ములు వేసుకుని అంటే బాగా మదించిపోయి ఉంటుంది. ఏదో మన ఇళ్ళ దగ్గర కనిపించే గేదెల కింద అనుకోకండి, చాలా బలం. ఈ దున్నపోతులకి బాగా తిండి ఎక్కువైపోతే ఏం చేస్తుంది, వెళ్ళి అక్కడ పెద్ద పెంట కుప్ప ఉందనుకోండి, ఇలా ఎత్తి అవతల పడేస్తుంది. ఆ పక్క నుంచి బండి వెళ్తుంది అనుకోండి, బండి ఎత్తి అలా పడేస్తుంది. ఏం చేత దాన్ని ఏమంటారో మదం అంటారు. ఏంటది? మదం. అంటే ఏదైనా ఒకటి ఎక్కువైపోతే మనకు వస్తుంది. ఆ మధ్యకాలంలో అంటే రైలు చెరువులో వచ్చిన కొత్తల్లో అక్కడ లోసరా ప్రాంతంలోంచి ఒక ఆయన వెళ్ళాడంట, బాగా డబ్బులు వచ్చేసింది. పాపం ఆయనకి మదం వచ్చినట్టు ఆయనకు తెలియలేదు. మంచోడే మనిషి, కాఫీ తాగాడు వ్యవహారాన్ని. చాలామంది చెప్పుకున్నారు ఆ మాట. కాఫీ అంత అప్పట్లో 12 రూపాయలు, బాగా మంచి కాఫీ అంత. 500 ఆయన ఇచ్చారు, చిల్లరలేదు, కొంచెం అన్నాడు అంతే. ఎంచేత ఒకటికి 100 రెట్లు 1000 రెట్లు వచ్చేసింది. కానీ భక్తులు వేరు, సాధకులు వేరు. సాధకులు అయితే కనుక, అంటే భక్తులైతే కనుక మాకు ఎప్పుడు కలిసి రావాల్సింది, ఎప్పుడు కలిసి రావాల్సిందని లేకపోతే ముఖం మూతి తిప్పేస్తారు. ఏదే నీకు మళ్ళీ నెయ్యి అన్నం పెడుతున్నావు, నీకు నా మీద లేదు. ఆవిడ ఏమన్నా అడిగిందమ్మా నిన్న నెయ్యి అన్నం పెట్టమనా? మరి ఫలితం రావాలి కదా. నేను ఈ భక్తురాలని, మరి నాకే ఏ ఫలితం రాకపోతే ఎలాగా? భక్తురాలు కింద ఉంటాను, నేను సాధకురాలుగా మారను అంటే నీకు అలాగే ఇస్తుంది. నేను సాధన కూడా చేసేస్తానంటే అయితే చూసుకో, బ్యాలెన్స్ చేసుకుంటున్నావా లేదా. నీకు మొత్తానికి తీసేయదు, ఈ గేమ్లో పడేస్తుంది. ఏంటది? బ్యాలెన్స్ చేసుకుంటున్నావా లేదా. ఒకసారి తగ్గించేస్తుంది, ఒకసారి పెంచేస్తుంది. టోటల్గా చూసినప్పుడు నీకేం అవుదాం, అది నీకు తెలియదు ఆ విషయం. 12 రూపాయల కాఫీ తాగి 500 కాయంతో ఇచ్చి ఉంచేసుకోమన్నాడు. మంచిగానే చెప్పాడు, ఉంచేసుకో అని అనలేదు, ఉంచేసుకో అన్నాడు అంతే. ఆయన మంచోడే, కానీ సూక్ష్మ రూపంలో ఆ మదం ఉంది. వాళ్ళ మనవాడు కూడా మంచి బాగా సంపాదించాడు, అతను కొంచెం తెలుసుకోవడం అది. ఎవరో చెప్పారు, డబ్బులు కట్ట ఉంటుంది కదా, ఆ కట్టను అలా ఎగరేసి కాలుతుంది అన్నాడు. ఇది దేవుడేంటి అని. ఈ నోట్ల కట్టలు అయ్యి డబ్బులు కట్టలు ఉంటాయి కదా, కట్టను అలా ఎగరేసి కాలుతుంది అన్నాడు. దీని మాత్రం ఖచ్చితంగా మతం కింద కనిపిస్తుంది కదా. డబ్బు ఎక్కువైపోయినప్పుడు డబ్బు మతం వస్తుంది. ఈ దున్నపోతుకి రక్తం బిగి ఎక్కువైపోతుంది. రక్తం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుంది, దానికి ఆ మతం వస్తుంది. కొంతమందికి అంగబలం ఎక్కువ ఉంటుంది. ఆ కుటుంబీకుల్లో ఎవరినేమని అంటే మొత్తం అందరూ వచ్చి పడిపోతారు.
వాళ్ళు తప్పైనా కానీ వాళ్ళనే సమర్థించుకుంటారు. అని ఏమంటారు? అంగబలం అంటారు. కౌరవుల్లాగా అనమాట. కౌరవుల్లో ఒక్కడిని ఏమనంటే మొత్తం 100 మంది వచ్చేస్తారు. అది కూడా మతమే. అంటే మనకే పరమేశ్వరుడు ఇచ్చిన దాన్ని అరిగించుకోలేకపోతున్నాం అనుకోండి, ఎక్సెస్ ఇచ్చేసాడు అనుకోండి, అరిగించుకోలేకపోతున్నాం అనుకోండి, మదం వచ్చేస్తుంది. ఆ మదం రాకుండా ఏం చేస్తాడు ఈశ్వరుడు? నువ్వు సాధనలో ఉన్నావు కదా అని చెప్పి, అమ్మో మరీ ఎక్సెస్ ఇచ్చేస్తే నన్ను మర్చిపోతుంది, జ్ఞానం మార్గం లేదు, ఏమీ లేదంటదే అని చెప్పి ఏం చేస్తారా? ఇలాగే నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటున్నావా లేదా? నష్టం వచ్చింది, నాకు కష్టంగా ఉందా లేదా మనసుకి, ఎందుకు కష్టం ఎందుకు, అలా వస్తూ ఉంటాయి. ఒకసారి కలిసి వస్తుంది, ఒక్కోసారి కలిసి నష్టం వస్తుంది. లాభ నష్టాలనే సమానంగా చూసేవాడే యోగి అని భగవంతుడు చెప్పాడు కదా. మరి నాకు ఎప్పుడూ లాభమే రావాలి, నష్టం ఎప్పుడూ రాకూడదు అన్నప్పుడు, నీకు నష్టాన్ని రుచి చూపించినప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడికి పరీక్ష పెట్టాలి కదా. కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తారు, గురువుగారు అసలు బాగోలేదండి, మొత్తం పాడైపోయింది అంటారు. అది నా తెలియకుండా చెబుతామండి. మరి ఏం చేస్తాం? మనం చెప్పడం వరకే, మన చేతులు ఏముందమ్మా. కానీ సాధకులు అయితే ఏమాత్రం చలనం ఉండదు. నష్టం వచ్చింది, అంతకుముందు లాభాల పంట పండేసినప్పుడు ఫుల్గా బిర్యానీ తినేసాడు అనుకోండి, నష్టం వచ్చినప్పుడు తింటాడా? తినాలి, అప్పుడు కూడా తినాలి. అంటే అది అలవాటు అయితే కనుక. రోజుగా బిర్యానీ తినడం కొంతమందికి అలవాటుగా ఉంటుంది. ఇలా ఉంటారు, శుభ్రంగా నిద్రవుతారు. పొద్దుమర్రు అంటే నిద్ర వచ్చేస్తుంది. మనకేమైనా తిన్న సమస్య ఉంటే చాలా నిద్ర పట్టదు. ఏం చేత బిర్యానీ తినలేదు మనం. కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే, ఏమనుకుంటున్నారంటే, అనవసరంగా సత్సంగంలో దిగిపోయారు బాబు, ఒక బిర్యానీ పడతా, కొంచెం మసాలా పడదా అని బాధపడిపోతూ ఉంటారు. అలాగని చెప్పి సాధన వదిలేద్దామంటే లేదు, జ్ఞానమే కావాలి. అమ్మవారు ఏం చేస్తాం అంటే, ఈవిడ జ్ఞానం ఈవిడే, అజ్ఞానం కూడా ఈవిడే. తింటే తినమ్మా, నువ్వు చక్కగా తిను, అలా చేసుకో చక్కగాను. కౌళ్ళ మార్గం అనేది కూడా ఉంది. ఒక చోట ఈ సారా కూడా ఇచ్చేస్తారు అమ్మని, మధుప్రేత మద్యం కూడా ఇచ్చేస్తారు. మాంసనిష్ట మాంసం కూడా పెట్టేస్తారు. దధ్యన్నాసక్త చిత్త, దద్దోజనం కూడా అంటే పెరిగన్నాం శుభ్రంగా తినేస్తాం. ఇది తింటుంది, అది తింటుంది. నీకు ఏదో ఒక పద్ధతి నచ్చితే అలాగే వెళ్ళు. కొంత లెక్క వెళ్ళిన తర్వాత అనవసరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎదరికి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఎదరికి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? వీడు మహేషుడు బాగా బలం ఎక్కువైపోయి, అంటే మన లోపల ఏమన్నా మహేషుడు ఉన్నాడేమో చూసుకోవాలి. సత్సంగపరంగా మనం ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే, ఎప్పుడెప్పుడు దున్నపోతు అనేవాడు వస్తున్నాడో, అంటే ఈగో అహంకారం అనేవాడు వస్తున్నాడో వాడిని కనిపెట్టుకుంటూ ఉంటే సరిపోదు. ఆడితో యుద్ధం మనం చేయలేం. ఈశ్వరుడికి అర్పించేస్తే, ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే అహింస పరమోధర్మ అంటారు, కానీ రెండోది వదిలేశారు. వేదంలోనే ఉంది. అదేంటమ్మా అది? ధర్మహింస తదైవ చ. ఇప్పుడు మన గాడ్స్ చూడండి, అమ్మవారి చేతుల్లో ఎన్ని ఆయుధాలు ఉంటాయి.
అంటే అధర్మంగా ఇతరులు మన మీదకి వచ్చేస్తున్నప్పుడు మన దగ్గర ఏమైనా ఆయుధం ఉంటే ఆయుధాన్ని వాడచ్చు, తప్పేం లేదు. కానీ సాధకులుగా ఉండాలంటే కనుక శరణాగతి మంచిది. నువ్వు శరణాగతి ఎలా తలగా ఎంచుకున్నావు అనుకో, నీ పైనుంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినట్టు కూడా నీకు తెలియదు. ఇంచేత నువ్వు కళ్ళు మూసుకున్నావు, దండం పెట్టుకున్నావు, ఈలో పైనుంచి వెళ్ళిపోయింది. రాజకీయాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ తప్పదు, ఆలోచించాలి. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అంటే పిస్టల్లో ఇలాగని కాదు. ముఖ్యమంత్రి యోగి ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా అధర్మంగా ఉంటే కనుక ఏం చేస్తాడంతే. మనం నెక్స్ట్ టైం మొత్తం రావా, ఇదేముండదు. చేత వాళ్ళకి తెలుసు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం నిలబెడుతుంది ఆ పోస్టులను అని ఆయనకు తెలుసు. అందరిలాగే అన్ని తెలివితేటల్లో కలిగి ఉంటారు, కానీ లోపల మాత్రం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే మనల్కి ఈ సీట్లో కూర్చోబెట్టింది. మనం ధర్మాన్ని తప్పకూడదు, అధర్మం వైపు మనం ఉండకూడదు అని ఎవరైతే ఆ ధర్మనిష్టనే సత్యనిష్టనే కలిగి ఉంటారో వాళ్ళు ఒకసారి ఎక్కిన తర్వాత ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ముఖ్యమంత్రిగా ఎక్కాడు, పరిస్థితి 3 సార్లు చేసాడు. ఎంచేత ధర్మనిష్ట సత్యనిష్ట పరమేశ్వరుడు పెట్టుకుంటాడు. అలాగా వీళ్ళు ఏమన్నా అంటే మనకు ఓట్లు వేయరేమో అని ఎప్పుడు అనుకోడు. కానీ మ్యాక్సిమం మిగతా వాళ్ళందరూ కూడా అలాగ ఉంటారు. వాళ్ళు ఓట్లు వేయరేమో అనుకున్న వాళ్ళు అలాగే వేయరాళ్ళం. మీరు ఎంత వాళ్ళ బుధాన్ని ఎత్తుకున్నా కానీ వాళ్ళు వేయరు ఆ టైంకి. మీరు ధర్మనిష్టని ఎత్తి మీద పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా వేస్తారు. ఈశ్వరుడు అనేవాడు ఒక ఉన్నాడు. ఇవన్నీ ఆట బొమ్మలు, ఇవన్నీ మనం కూడా చెప్పలేం. ఏది అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఓటేస్తామో మనకే తెలియదు. ఆ టైంలో అప్పటికప్పుడు డిసైడ్ అయిపోద్ది. కొంతమంది ఒకదానికి వేద్దాం అనుకుని ఇంకో దానికి వేసేస్తారు. అంత హడావుడిగా ఉంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది కొంతమందికి అయితే. ఇంకేదంటే మేము చూస్తూ ఉంటాం కదా, ఎలక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఒక ముసలమ్మ అడిగింది, బాబా సైకిల్కే పడిందా చూడు చూడు అంటే. వెళ్ళి వెళ్ళకూడదు మేము, కానీ ఏదో అడుగుతుంది కదా పాపం చూసాను. దానికి పైకి కిందకి మధ్యలో పడింది. కంగారులో అక్కడ ఏ పోయి కిందకి గుద్దేసింది. ఇన్వాలిడ్. చెప్పలే. ఎవడైతే నెగ్గాలని ఈశ్వరుడు అనుకుంటున్నాడో ఆడికి ఈశ్వరుడే ఎంచుకుంటాడు. అలాగని చెప్పి వాళ్ళ రాజకీయాల్లో ఉన్న కారణం చేత జనాలకు అసలు విషయం చెప్పకూడదు. పరమేశ్వరుడే ఇస్తాడు ఏ పదమైనా సరే, కానీ జనాల్లో ఆ మాట చెప్పకూడదు. మీరైనా దేవుళ్ళని అంటే రాజ్యకాంక్ష ఉన్నా లేకపోయినా పరమేశ్వరుడు అనుకుంటే ఇస్తాడు. ఏదో పరిపాలిద్దామని మనకు లేదనుకోండి, అయినా కానీ మన రాతలో ఉందనుకోండి, లేదంటే ముచ్చటపాడు అమ్మవారు ఏదో ఇద్దాం అనుకుంటుంది అనుకోండి, లేదా గురువే ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, ముచ్చటపాటితే ఇచ్చేస్తాడు. ఆయన ముచ్చట ఆయన తీర్చుకుంటాడు అంతే. బాబోయ్ ఈ ముచ్చట సంతకాల్లా నాకు సాధన చేసుకుంటాక లేదు, జపం చేసుకుంటాక లేదు అంటే ఇప్పుడు ఏదో చేసేస్తున్నావు కదా సాధన జపం, అప్పుడు కూడా చెయ్యి. 3 లేస్తావు 4 లేస్తావు లేగు. అలా చేసిన రాజులు లేరా, పరిపాలకులు లేరా, రాణీలు లేరా? ఎంతమంది అంటే నువ్వు ప్రజాబాహుళ్యంలో ఉండి కూడా మనసులో ఆ స్మరణ పోగొట్టుకుంటున్నావా లేదా? లేకపోతే ఇదే నిజం అనుకుని ఊరేగుతున్నావా?
అది కూడా చూస్తాడు. అది చూడటం కోసం ఇస్తాడు. ఒక జ్ఞానిని ఆశ్రయించుకున్న వాళ్ళు అంటుండే, మా గురుదేవులు చెప్తారు, దేవతల్లో ఇంద్రుడు ఎంత వైభవంగా బతుకుతాడో అంత వైభవంగా బతుకుతాడంట. ఆ గురువు మాత్రం గోసి పెట్టుకుని కూర్చుంటాడంట. సాధారణంగా వైరాగ్యం ఉన్న వాళ్ళు ఆ బెడ్లో ఆ కారులో తిరగాలి, విమానాలు తిరగాలి అనుకుంటారు కదా, అది ప్రేమ. అది వాళ్ళ విమానాలు ఎక్కరో కార్లో ఎక్కరో, సైకిల్ ఉన్నా సరిపోద్ది. ఈ అమ్మగారు అడిగారు కదా, ఏంటది, సంఘ దోషం పోయిన తర్వాత కారు ఎక్కిన ఒకటే, మోటార్ సైకిల్ ఎక్కిన ఒకటే, సైకిల్ ఎక్కిన ఒకటి. సంఘ దోషం పోయిన తర్వాత మీకు సొంత కారు ఉందనుకోండి, ఆ కారు ఎక్కినప్పుడు కొంచెం వస్తుంది. ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళ కారు లేదు, నాకు ఎక్కడ దాకా ఎందుకండి. మీ ఆయన గారు ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవారు అనుకోండి, తర్వాత బండి కొన్నారనుకోండి, బండి మీద మీరు ఎక్కారనుకోండి, అవి వస్తా చూసారా, అదే మహిషం. గేదె అదే, దున్నపోతే అదే. సంఘ దోషం పోయిందా అంటే, సంఘ దోషం అంటే విషయాలతోటి, ఈ లోకంతో ఈ కలవటం వల్ల ఒక దోషం వస్తుంది. ఆ దోషం పోవటం, ఇక ఎన్ని కలిసినా కానీ సామాన్యంగానే ఉన్నాం అనుకో, ఎవరో ఒకరి చేత అడిగిస్తాడు, ఏంటి సైకిల్ మీద వెళ్తున్నామంటే బండి ఏమైంది, కారు ఏమైంది అని అడిగిస్తాడు. వీళ్ళు ఎలా అడుగుతున్నారు, మనం సైకిల్ మీద వెళ్ళకూడదేమో అనుకుంటే కనుక అజ్ఞానంలో పడ్డట్టే. ఎక్కువగా ఫారినర్స్ ఇప్పుడు సైకిళ్ళే వాడతారు. ఏం చేత, కొవ్వు పెరిగిపోతుంది, నడకలు తగ్గిపోయినాయి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటే ఎక్కువ నడిచేస్తున్నారు. 5-6 కిలోమీటర్ల ఆఫీస్ ఉంటే కానీ సైకిల్ వేసుకెళ్ళిపోతున్నారు. ముందు అక్కడ ట్రెండ్ అయిన తర్వాత అప్పుడు ఇండియాలో దిగుద్ది. అక్కడ కొన్నాళ్ళు నడిచిన తర్వాత అప్పుడు ఏ హీరోకో ఎవరికో సైకిల్ ఇస్తారా, అది నడుపుతాడు, మళ్ళీ కుర్రోళ్ళందరూ అది ఎక్కేస్తారు. అనుకరణ అది దోషం. అది మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మనం ఏది మనకు వచ్చినా కానీ, మనం ఊపు వచ్చిందనుకోండి, పొంగు వచ్చిందనుకోండి, లేకపోతే లేనప్పుడు కొంగు వచ్చేసిందనుకోండి, మన సాధకులం కాదు. మన సాధకులమా కాదా అని పరమేశ్వరుడు పరీక్షిస్తున్నాడు అంతే. అంతేగాని మనకైతే తీసేద్దామని కాదు, మనకైతే నష్టం కలిగించేద్దామని కాదు. ఇప్పుడు పండగకి అమ్మ దగ్గరికి వెళ్తామమ్మ, పట్టుచీర పెట్టింది, ఆ తర్వాత పండగకి వెళ్ళావు, పెట్టలేదు. ఇంకేదంటే పంటలు సరిగ్గా పండలేదు, పెట్టలేదని కోపమించేస్తావా? కోపమించావు కదా. ఇంచేస్తా మీ అమ్మ అంటే నీకు ప్రేమ కాబట్టి, పంటలు సరిగ్గా పండలేదు కాబట్టి నాకు పట్టుచీర పెట్టలేదు అనుకుంటాం. అలాగే మనకే అంటే భక్తుడుగాను ఉంటే కనుక వెళ్ళండి కూడా, ఇక ఎప్పుడూ కూడా కలిసి రావాలని కోరుకో, వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా ఎలా అలా నీకు తెలియకుండా నేను ఎలా వచ్చేస్తాయి, కొమ్ములు వచ్చేస్తాయి, తెలియదు పాపం నీకు. గాయత్రి వెళ్ళి అమ్మ మీరు చాలా గొప్ప భక్తురాలని అన్నాను అనుకో, నీకేం కావాలో చెప్పమ్మా అని చెప్పి బిర్యానీ వండి పెట్టేస్తారు. చీర ఉందనుకో, ఆంటీ బిర్యానీలో కొంచెం కారం ఎక్కువైందంటే, ఇది నా మీద ఎక్కువైందంటదా, దీనికి అసలు వంట వచ్చి అసలనా. అప్పుడు అక్కనే ఆనందంగా చూసుకుంటుంది. చెల్లినేమో ఎప్పుడన్నా
ఒకవేళ ఎప్పుడు ఆంటీ ఎలా ఉన్నారో ఫోన్ చేస్తారనుకోండి, సిరి ఫోన్ చేస్తే ఎత్తది. ఇంకా ఏం చేద్దా, వంకెట్టింది కదా, ఇదేమో పొగిడింది కదా. అంటే ఇది పెరిగినట్టు మనకు కూడా తెలియదు ఎందుకని. ఇంచేత మనకి ఇష్టం అది. కొంతమంది తెలివైన వాళ్ళు పొగిడితే పొగిడినట్టుగా కూడా తెలియదు. అవి బాగా తెలివైన వాళ్ళు పొగిడినట్టు తెలియదు. ప్రతి ఒక్కళ్ళకే పొగిడించుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా పదవులు వచ్చిన తర్వాత ఉంటుంది. అంటే డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. అది రాకుండా చూసుకుంటే మన అదృష్టవంతులు. నీకు ఏ పదవి వచ్చినా కానీ, ఎంత బరువు బాధలు ఈశ్వరుడు పెట్టినా కానీ, నువ్వు బేసిక్గా ఉన్న సాధనను చేస్తున్నావా, విడిచిపెడుతున్నావా? చెయ్యాలి. చేస్తే అంతకంతకంతకంతకి సాధన పెరిగింది. అంటే నువ్వు మామూలుగా అయితే పరిగెట్టేస్తున్నావు, నీకు 2 గుదిబండలు తగిలించాడు, అప్పుడు ఎలా పరిగెడతావో చూస్తాడు. గుదిబండలు తగిలించినప్పుడు మోసేపులు తగులుతూ ఉంటాయి. ఎలా ఉందండి, అలా ఉందండి, తగలేదు. పరిగెట్టేద్దామంటే మోసేపులు దెబ్బలు తగిలేస్తున్నాయి, నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. మా ఇల్లు హ్యాపీగా ఉందండి, ఏ గొడవ లేదండి, మొత్తం అందరి పని బాగానే ఉందండి, హ్యాపీగా ఎదరికెళ్ళిపోతుందండి, ఏ గొడవ లేదంటే నువ్వు నా సాధనకి హ్యాపీగా ఉంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఒకటి సాధన అన్నా పూర్తి అయిపోయి నీకు జ్ఞానం అన్నా వచ్చేసి ఉండాలి. లేదంటే నీకేమైనా చిన్న పరీక్ష పెట్టడానికే ఈశ్వరుడే వెనకాడుతున్నట్టు లెక్క. చిన్న పరీక్ష పెట్టినా కానీ పార్టీ మార్చేస్తావేమో, తిట్టిపోసేస్తావేమో, నాకు ఈ కష్టం ఇచ్చేవేంటని. కష్టాన్ని ఇష్టంగా తీసుకుని దాంతో బాల్ ఆడుకోవడం నీకు చేత కాదు అనుకో, అలా పెడతాడు. ఏదో వెళ్ళిపోతూ ఉంటాయి రోజులు అలాగా. కష్టాన్నే మనం ఇష్టంగా అసలు కష్టం అనేది ఏముంటుందండి? నువ్వు పరమేశ్వరుడు యొక్క ప్రేమలో పడిపోతే, భక్తిలో పడిపోతే నీకు ఒంటి మీద కష్టమే వచ్చిందే లేదు, సుఖమే వచ్చిందే లేదు. నీకు మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉంటాం. నేను ఎవరిని తిడతారనుకో, వాళ్ళ మీద నీకు ఏ కోపం ఉండదు. నీ కోసం గొయ్యి తవ్వేసి ఉంచారనుకో, కళ్ళు మూసుకుని నడిచేస్తూ ఉంటా. కళ్ళు మూసుకోవడం లోకం చూడవ, లోపల ఉన్న పరమేశ్వరుని కలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ గోతులో తవ్వినోడే పడిపోతాడు ఎప్పుడైనా సరే. ఈరోజు చాలా గొప్ప రోజు. అమ్మవారు ఊరుకోదు. ఎవరైతే అహంకారాన్ని కలిగి ఉంటారో, మహేశ్వరులాగా ఇంక నా అంత గొప్పోళ్ళు లేరు అని విరవేగుతూ ఉంటారు, దేవతలు కూడా ఏమీ చేయలేకపోతే అమ్మవారు వచ్చి చంపేసింది. విజయం సాధించిన రోజు. ధర్మం మీద అధర్మం కొమ్ములతోటి ఎత్తి వదలబడేస్తుంటే, లోకాన్ని అల్లకల్లోలం చేసేస్తూ ఉంటే ఏం చేసింది అమ్మవారు? చంపేసింది. లోకరక్షణ చేసే నిమిత్తం ఒకటి వస్తుంది, మంచిదే. కానీ లోపల మనం రక్షించబడ్డామా లేదా అది మనం సాధకులుగా చూసుకోవాలి. మన లోపల ఏమన్నా మహేషం ఉందా? ఉంటే కనుక అమ్మవారికి అప్పగించి రోజు 3 సార్లు చదువుకో, అమ్మ లోపల ఉన్న దున్నపోతు నా వల్ల కాదు, సత్సంగంలో మనం ఇప్పుడు బాగానే ఉంటుంది, మంచోళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మనకి ఎవరున్న వాళ్ళు ఏదో అపకారం చేయబోతున్నారంటే కనుక అప్పుడు వచ్చేస్తుంది అది.
మహిషాన్ని ఇవాళ చంపేస్తున్నాను. మనలో ఉన్న మహిషాన్ని అంటే అహంకారమే మహిషం అంటే మదం అన్నమాట. లోపల ఏమన్నా కుసంస్కారాలు ఉన్నాయా లేదా అది చూసుకోవడమే మనకు పనిగా ఉండాలి. ఇతరుల్లో ఏమన్నా కుసంస్కారాలు అంటే మనకేం పని? ఇతరులకే తలపోటు వచ్చిందనుకోండి, ఆ తలపోటుతో వాళ్ళే బాధపడతాం, మనమేం బాధపడతామా ఏంటి? ఇతరులకేమైనా జబ్బు వచ్చిందనుకోండి, ఆ జబ్బుతో వాళ్ళే బాధపడుతూ ఉంటారు, మనకేమైనా బాధ వస్తుందా? అంచేత ఇతరుల్లో ఏమైనా లాభాలంటే మనం చూడవలసిన పని ఏంటి? ఒకవేళ వాళ్ళు మనల్నే ఇబ్బంది పెడతారు అనుకోండి, అయినా కానీ మనం చూడవలసిన పని ఏంటి? పరమేశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆయనే మనం చూసుకుంటున్నాడు. ఆ నమ్మకం నీకు పూర్తిగా ఉందనుకో, ఆ లోకాన్ని చూడవలసిన పని ఏంటి? నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు, హాయిగా ఉంటావు. ఆయన ఏది పెడితే అదే తింటావు, అంటే నీకు ఏది నచ్చితే అది తింటావు చక్కగా. లోకాన్ని చూడవలసిన పనే లేదు కదా అసలు. నిన్ను ద్వేషించినా కానీ ఎవరైనా, నిన్ను ఒకవేళ దూషించినా, నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ వాళ్ళ వైపు చూడవలసిన అవసరం మనకేంటి అసలు? వాళ్ళ నిన్ను ఏదో చేద్దామని అనుకున్నది మాత్రాన అది అవుతుందా? అవుతుందమ్మా. ఈ విజయదశమి రోజుని భగవాన్ ఒక మంచి మాట చెప్పారు, ఆ మాట చెబుతాం. ఏంటది? అనుగ్రహం అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. అనుగ్రహం నీ స్వప్రయత్నానికంటే ముందే ఉందని నీకు ఇంకా విసిద్ధం కావటం లేదా అని ఒక భక్తుడితో అన్నారు. ఒక భక్తుడితోటి ఏమన్నారంటే, అనుగ్రహం ఏంటమ్మది? అనుగ్రహం, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నీ స్వప్రయత్నానికంటే ముందే ఉందని. ఎప్పుడుంది అది? నువ్వు పని స్వప్రయత్నం ఉంటుంది కదా, నేను చేస్తున్నాను అనుకుంటున్నాం కాబట్టి మన స్వప్రయత్నం ఉంటుంది కదా. ఈ స్వప్రయత్నానికంటే ముందే ఉంటుందని నీకు ఇంకా విసిద్ధం కాలేదా? అనుగ్రహం నీ స్వప్రయత్నానికంటే ముందే ఉంటుందని అనలేదు, అలా ఉంటుందని నీకు ఇంకా తెలియట్లేదా? నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? సత్సంగంలో సాధకురాలు, మీరెవరో సత్సంగాల్లో సాధకులు. అందుచేత అనుగ్రహం నీ స్వప్రయత్నం కంటే ముందే ఉంటుంది అని అనలేదు. ముందే ఉంటుందని నీకు ఇంకా విసిద్ధం కాలేదా? ఎన్నేళ్ళ నుంచి సాధన చేస్తున్నావు నువ్వు? మేము 10వ తరగతిలోకి వచ్చేసామండి, కానీ 18 చదవటం రాదండి, తెలుగు చదవటం రాదండి. ఎంత అందంగా ఉంటుంది. 10th క్లాస్లోకి వచ్చేసాం కానీ తెలుగు చదవటం రాదా అని అన్నాం అనుకోండి. మేము 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎక్కడ? సత్సంగాల్లో. కానీ నాకు ఇంకా విసిద్ధం కాలేదు. ఏంటది? అనుగ్రహమే ముందుంది. నువ్వు అక్కడికి వెళ్తావని చెప్పి అక్కడ రెడీ చేసి పెట్టాడు. నీ స్వప్రయత్నం కంటే ముందే ఉంది అది. నీకేదో ఇక్కడ కష్టం చూపించాడో కానీ ఏదో ఒక గొప్ప ఉపకారం చేయడం కోసం అలా ఉంటుంది. ఏంటమ్మా మాట? అది బాగా మనకు నాటుకుపోవాలి, కట్టురాడు దిగేసినట్టు దిగిపోవాలి మన హృదయంలో. అది ఏంటమ్మా అది? అనుగ్రహం. ఏంటది? అనుగ్రహం నీ స్వప్రయత్నం కంటే ముందే ఉందని నీకు ఇంకా విసిద్ధం కాలేదా? ఎన్నాళ్ళ నుంచి సత్సంగాల్లో ఉంటున్నావు, ఎన్నాళ్ళ నుంచి సాధనలు చేస్తున్నావు. నాకంటే ముందే చేసేసాడు ఈశ్వరుడు, నా మంచి ఆయన.
చూస్తున్నాడా? ఇప్పుడు మంచిదే, ఇప్పుడు అనుగ్రహంలోనే ఉన్నాం, రాబోయే కాలంలో కూడా అనుగ్రహంలోనే ఉంటాం. అనుగ్రహం లేనిది ఎప్పుడు? గేదెలకి ఏముంది? గడ్డి. అలాగే చెట్టు, తోడు, దోగర. మనకేముంది? బిర్యానీలు, బూర్లు, గారెలు. అంతే కదమ్మా. వాటికేమో కొమ్ములు పెట్టాడు, మనకు కొమ్ములు పెట్టడం మానేసి కిరీటాలు గట్ట చేయించుకోండి అని డబ్బులు ఇస్తాడు. వాచీలు, నాగలం, లేకపోతే పదవులు. ఒక పెద్ద ఆయన వచ్చారంట అక్కడికి, వెంటనే చిరాకు పడిపోయి వెళ్ళిపోయారంట. ఏంటి వచ్చారు వెళ్ళిపోయారు ఏంటంటే, అక్కడ కుర్చీ ఆయన కోసం వేసారు, ఎవరు కూర్చోమని అనలేదంట. అంటే దశమి కాబట్టి చెప్పుకుంటున్నాం, మహిషుడు అంటే అలా ఉంటాడు. పెద్ద ఆయన వచ్చారు, కూర్చోండి సార్ అని ఎవరు అనలేదు. వాళ్ళ గురించి కాదు మనం చెప్పుకునేది, అది అక్కడ కనిపిస్తుంది, మన లోపల కూడా ఉంటుందేమో. అది ఎప్పుడోకప్పుడు గీత జన్మ, దునబ జన్మ ఎత్తే ఉంటాం కదా, లేదా ఎప్పుడు 10 జన్మలో మనిషి జన్మ ఎత్తేమా? అన్ని జన్మలో ఎత్తిన తర్వాత ఆఖరి మనిషి జన్మ ఎత్తుతాం మనం. అప్పుడున్న ఆ కొమ్ములు, ఆ బలం ఇప్పుడు కూడా నన్ను ఎవరు గౌరవించట్లేదంటే పొడిచేద్దాం. అంటే మనిషిగా పుట్టిన తర్వాత గేదెగా ఉన్నప్పుడు లక్షణాలు ఉంటాయి, నక్కగా ఉన్నప్పుడు లక్షణాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అలాగే సర్పంగా ఉన్నప్పుడు, అంటే మనిషిలో అన్ని జంతువులు ఉన్నాయి. అన్ని జన్మలో దాటిన తర్వాత ఈ జన్మకు వచ్చాడు కదా, నక్కగా ఉన్నప్పుడు కొన్ని. అంటే మన సాధనలో లేవనుకోండి, మనమే అడిగి చెప్పేస్తాం, నీ గురించి ఇలా అలాగంటున్నారు, ఇదేంటి ఇలా చెప్పేస్తున్నానండి, పరమేశ్వర ఇలా చెప్పేస్తున్నానండి, నాకు ఇది ఉందా, ఇది పోగొట్టు అని అడగాలి. అప్పుడు దాకా మనకే తెలియదు చాడీలంగా నీ గురించి వాళ్ళు అలా అనుకుంటున్నారా, వీళ్ళకి ఎక్కేసేస్తాం. తెర చూస్తే సాధనలో ఉన్నాం. అంటే మనకి అది స్లిప్ అయిపోయింది అనుకోండి, మనం ఏం అడగాలని అర్థం? ఈ గుణం ఉందే, ఇప్పుడు దాకా నేను కనిపెట్టగలిగిపోయాను, పరమేశ్వర దీంట్లో బయటకు లాగు, నేను లలిత చదువుకుంటాను, ఇది తీసే. మనకి ఏ జబ్బులు లేవు కదా, లేకపోతే కానీ తగ్గేది, లలిత చదువుకుంటాను, ఇది తీసే. గౌరవించడం వేరు, ధూపం వేయటం వేరు. గౌరవిస్తే కనుక అది మానవ ధర్మంగా ఉన్నారు వాళ్ళు అనుకుంటారు. అలా కాకుండా ధూపం వేస్తారనుకోండి, దానివల్ల పాపం వస్తుంది. అంటే నువ్వు ధూపం వేయటం వల్ల, అంటే నువ్వు బొమ్మవే, ఈ బొమ్మ వెళ్ళి ఆ బొమ్మకు ధూపం వేయటం వల్ల నువ్వు మంచిగా బతుకుతున్నావు అనుకుంటున్నావా? నా అనుగ్రహం వల్ల కదా అని అమ్మకు వస్తుంది. శివుడు అటువంటి పట్టింది కూడా, కానీ అమ్మవారు పట్టింది ఉంటుంది. నేను కదా నీకు మంచి పొజిషన్ కలగజేస్తున్నదే. ఇటువంటివి కూడా ఉండవు. అటువంటివి కూడా పోగొట్టమని అడగాలి లలిత చేసుకుంటే. ఎలా ఉంచేసుకుని అది క్యాన్సర్ కింద పెరిగిపోద్ది లోపల. హోమియోపతి మందులు ఎలా ఉండే చెప్పమంటారా? ఒక ఆవిడకి ఇక్కడ చేయి నొప్పి పెట్టేసింది, ఈ కాంతలెక్క నొప్పి అని మందు ఇచ్చాడు, తగ్గిపోయింది. ఇందుకేంటి, అది కోపం వల్ల వచ్చిన నొప్పి అంట. అంతకుముందు ఎవరి మీద కోపంగా ఉంది, రోజంతా కోపం ఉంది, అదేం చేయాలి తెలియక చేయి పట్టుకుంది. హోమియోపతిలో అడుగుతారు మామూలుగా, ఇది కోపం వల్ల వచ్చిందా, లేకపోతే అసూయ వల్ల వచ్చిందా,
ఆ చేయికి నొప్పి తగ్గలేదు, ఆ మన మెడిసిన్ అయిన తర్వాత తగ్గింది. అంటే మనసుకి ఇస్తారు వాళ్ళు. మనం ఎవరి మీదైనా కోపించినా, లేకపోతే ఎవరినైనా విపరీతంగా పొగుడుతున్నా, విపరీతంగా పొగిడితే అర్థం ఏంటి? ఈ మనుషుల వల్ల మనం బాగుంటున్నాం అని అర్థం, ఈశ్వరుడు వల్ల బాగుంటున్నాం అని మర్చిపోయినట్లు లెక్క. మన మనసు ఎంత చండాలంగా ఉంటుందంటే, పనికి మాలని చూడటానికి ఎంతసేపు అయినా ఒప్పుకుంటుంది. పనికొచ్చే చదువుకోవడానికే ఇంతసేపు చదివేసాను, అక్షమణమాల అయిపోయిందా, ఎన్ని అసలు పట్టింది, లెక్క ఉంటుంది దానికి. మనల్ని బాగు చేసేది మనకు లెక్క ఉంటుంది, కౌంట్ చేసుకుంటాం. పాడు చేసేది లెక్క ఉంటుందండి. దాన్నే సంఘదోషం అంటారు. ఈ సత్సంగం అనేది సంఘదోషాన్ని తీసేయాలి. సంఘదోషాన్ని తీసేస్తే నిస్సంగం వస్తుంది. సంఘదోషం అంటే ఇయే, అంటే లోకంలో తీసుకెళ్ళిపోయాయి తెలివితేటలో. ఏవైనా సరే సంఘదోషాలే. లోకంలోకి తీసుకెళ్ళిపోయే ఆ మనసు, ఇష్టాలు అయిష్టాలు. ఇష్టమో లోకంలో తీసుకెళ్తుంది, అయిష్టమో లోకంలో తీసుకెళ్తుంది. భక్తి లోపల తీసుకెళ్తుంది. నువ్వు భక్తిలో ఉన్నావు అనుకో, లోకంలో తిరుగుతున్నావు అనుకో, లోకంలో అంతటిలోనే ఈశ్వరుడు ఉన్నాడు అనుకో, ఎవరి మీద ద్వేషం రాదు. నీ డ్యూటీ ఏంటో ఆ డ్యూటీ మాత్రం చెయ్యి. మాంసం దుకాణంలో మాంసం కొట్టడం అనుకో, చెయ్యి. అహింస అని అనుకో. అదే నీ డ్యూటీ కింద పరమేశ్వరుడు ఇస్తే అదే చేసుకో. అది చేయటం వల్ల ఇప్పుడు లోకంలో అందరూ పలకలే కూర్చుంటానంటే ఎలాగమ్మా? ఇప్పుడు కారు ఉంటుందనుకోండి, టైర్లో కొన్ని అవుతాయి, ఇది చక్రమే, స్టీరింగ్ చక్రమే, స్టీరింగ్ అది చక్రమే. కొన్నేమో నేల మీద ఉంటే కొన్నేమో మధ్యలో ఉంటుంది. నేను నట్టు కింద పుట్టించేవనన్నా, నట్టు కింద పుట్టించేవనన్నా అని నట్టు ఉంటుందా? ఈ లోకం అన్న తర్వాత అన్నీ ఉంటాయి. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళని వీళ్ళు మంచోళ్ళు కదా అని చెప్పి సంతోషించు, చెడ్డోళ్ళని వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి ద్వేషించడం. అసలు వాళ్ళు అంత మంచి గుణం ఉందని చెప్పి సంతోషించడమే వచ్చేసింది అనుకో, నిజంగా నీ ఎదురుగుండా అత్యంత దుర్మార్గుడు కానీ దుర్మార్గురాలు కానీ ఉన్నా నీకు వాళ్ళలో చెడ్డ కనిపించదు. ఇంకా ఇంచేత నువ్వు అందరిలోనే మంచి చూడటమే నేర్చుకున్నావు అనుకో. చిన్న పిల్లలు ఉంటారు, నాగుపాము అవుతుంది, అలా అలా బస్సు కొడుతుంది, ఏం చేయదండి. అది కాటేసే యోగం ఉంటే ఎక్కడున్నా కాటేస్తుంది కదా. అందరిలోనూ మనం మంచిగా చూడాలి, మనకు అపకారం చేసేవాళ్ళలో కూడా మంచిగా చూడాలి. అది సాధన యొక్క పీక్ స్టేజ్. అది ఎవరైతే మనకు అపకారం చేస్తున్నారో వాళ్ళలో కూడా మంచిగా చూడాలి. వేప చెట్టు ఉంటుంది, వేపకాయలు అవసరమే, వేపాకులు అవసరమే. జామ చెట్టు ఉంటుంది, జామకాయలు అవసరమే. నీకు ఇష్టం కాదని చెప్పి మొత్తం లోకం అంతా జామకాయలో ఉండాలా, లోకం అంతా యాపిల్ కాయలో ఉండాలా?
తులసి మొక్క ఉంటుంది, ఆ బ్రహ్మదేవుడి మొక్క ఉంటుంది. ఇది ఎలా పుట్టిందో అది అలా పుట్టింది. బ్రహ్మదేవుడు పుట్టకూడదు అంటావా? ఎవరి పుట్టుకాళ్ళు పుట్టారు, ఎవరి పాత్రలు పోషిస్తారో ఏదో రోజున అందరూ కాటిలోకి వెళ్ళిపోవాలి. ఈ లోపు లోకాన్ని ద్వేషించడం ఎందుకు? ద్వేషించడం వల్ల మెల్లి పుడుతున్నాం. అది సంఘదోషం. నువ్వు లోకంలో ఒక్కళ్ళని ద్వేషించినా కానీ మెల్లి పుట్టేస్తాం. లోకంలో ఒక్కళ్ళని ఇష్టపడ్డా మెల్లి పుట్టేస్తాం. నాకు పెసరంటు ఇష్టం, ఉప్మా కలిపితే ఇంకా ఇష్టం అని అనుకున్నాం అనుకో, ఇంకా నిస్సంగత్వం రాలేదు. అంటే నిస్సంగత్వం రావటం అంటే రుచి పసి లేకుండా తినటం కాదు, రుచులు తెలుపుతూనే ఉంటాయి. అంటే భక్తి రూపంలో ఉన్న మహేష్ భక్తి రూపంలో ఉంది. నువ్వు ఏ రాయి అయితేనమ్మా పళ్ళు కొట్టుకుంటాను, అది బంగారం రాయి అనుకో, పళ్ళు ఉడవ కొట్టుకుంటే భక్తి బంగారమే కరెక్టే, కానీ ఆ రాయితో నువ్వు కొట్టుకుంటున్నావు, దాన్ని రాయిని చేసి పళ్ళు ఉడవ కొట్టుకుంటున్నావు. మనం అసలు భక్తులు అనే తెలియవలసిన అవసరం లేదు లోకానికి. ఈశ్వరుడు తెలియాలి. నువ్వు ఈశ్వరుడినే ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తున్నావా, లోకాన్ని ప్రమాణంగా పెట్టి జీవిస్తున్నావా? లౌకికులకి భక్తులు అర్థం కాదు. ఎంచేత లోకం అంతా కూడా నువ్వు అలా వెళ్ళొద్దు అలా వెళ్ళొద్దు అంటే అలాగే వెళ్తాడండి అని లోకం అనుకుంటుంది. అటు ధర్మంగా వెళ్తున్నాడు వాడు, అలా ఎక్కడ వెళ్ళిపోతున్నాడు వాడు? ధర్మంగా అనే వెళ్ళాలి మనం. 10 మంది అధర్మంగా వెళ్ళారు, మనం 11 వాళ్ళం అనుకోండి, అయినా కానీ మనం ధర్మంగానే వెళ్ళాలి. 10 మంది ఇలాగ వెళ్ళారు, నువ్వు అలాగే వెళ్తున్నావంటే ఆ లోకంలో వాళ్ళు అనుకుంటారు. లోకాన్ని అనుసరిస్తే మెల్లి పుట్టేస్తాం. అది సంఘదోషం. లోకాన్ని అనుసరించడం సంఘదోషం. నీకు పరమేశ్వరుడికి మధ్యన ఉన్న బంధం భక్తి, నీకు పరమేశ్వరుడికి మధ్యన ఉన్న ప్రేమ భక్తి. ఇంకా ఇతరుల కావాలి ఎందుకు నీకు? అప్పుడు అరుణాచలేశ్వరుని అడుగు. ఎన్నాళ్ళు ఉంటారు ఇతరులు నాకు అరుణాచల శివ అరుణాచల అడుగు. భక్తి నీకునే అరుణాచలేశ్వరికి మధ్యన ఉంది, శివుడికి నీకు మధ్యన, లేదా అమ్మవారికి నీకు మధ్యన ఉంది. ఈ నువ్వు భక్తిగా ఉన్నావు అని చెప్పి ఇతరులు చూస్తున్నారనుకో, మంచిదే, ఎవరో ఒకళ్ళు మన ధర్మాన్ని నిలబెట్టాలి. కానీ ఈ పీటల మీద కూర్చున్నప్పుడు వచ్చేస్తుంది ఏంటి? ఎదురుగుండా విగ్రహం ఉంటుంది, మనసు అక్కడ ఉంటుంది. వాళ్ళు చూస్తున్నారు మనల్ని, వాళ్ళు చూస్తున్నారు మనల్ని, వాళ్ళు చూస్తున్నారు మనల్ని. ఇదే మహిషం అంటే. నీకు ఈయనే కనిపించాలి, ఇంకా ఆడగోవడం నీకెందుకు? ఇంకా హెటెక్కింది ఎందుకు? ధర్మాన్ని కాపాడడానికి ఉండాలి, మంచిదే. కానీ అక్కడ మహేషం ఉండకూడదు. ఇది సంఘదోషం. అది మీకు ఏదో గుళ్ళో పూజ చేస్తున్నారో, పీటల మీద కూర్చుని అవకాశం ఇచ్చారు, మీరు కూర్చుంటా అన్నారో వెళ్ళారు. నేను ఇంత సాధకురాలని కానీ పీట మీద కూర్చున్న తర్వాత ఎలా అనిపిస్తుందంటే, వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఇంకా చూడడం మనం దేవుడు ఇంకా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెబుతూ ఉంటుంది. ఈ 2 కొమ్మలు చెబుతూ ఉంటాయి. అప్పుడు అడుగు, ఎన్నాళ్ళు ఉంటారు ఇతరులు నాకు, అసలు ఇతరులు కూడా నాకు ఎందుకు? నిన్నే చూస్తున్నాయి వాళ్ళు, నీ మీదే హృదయం ఉండాలి కదా, నీ మీదే మనసు ఉండాలి కదా, నీ మీదే ప్రేమ ఉండాలి కదా.
వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనుకోవడం ఏంటి? ఏం చేతంటే నువ్వు సత్సంగం తీసుకెళ్ళావు అనుకో ఆ బుద్ధి రాదు. ఎవరిని తీసుకెళ్తావు? తోడుకోవడంని, ఆడపడుచుల్ని, వీళ్ళని తీసుకెళ్తాం. వాళ్ళు తీసుకెళ్ళావనుకో ఆ బుద్ధి వచ్చేస్తుంది. ఎంచేత వాళ్ళతో నీ వ్యవహారం ఎప్పుడు అలాగ ఉంటుంది. వాళ్ళు అది నేర్పుతాకు వచ్చారు. ఆడపడుచు పక్కన ఉంటుంది, ఇదేం తప్పు చేస్తుందా ఇదేం తప్పు చేస్తుందా అది చూస్తూ ఉంటుంది. తోడుకోళ్ళు ఉంటుంది, దీనికి పీట ఎక్కేసింది ఇది పీట ఎక్కేసింది తోడుకోళ్ళనికి ఉండదు. దానికి పీట రాలేదు, దానికి డబ్బు ఖర్చు అవుతే ఇష్టం ఉండదు. నీకు ఒక 1000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, భక్తి కావాలి నీకు. నేను నిజంగా భక్తి కోసం వెళ్ళావు, కానీ ఎవరిని తీసుకెళ్ళావు? నువ్వు తీసుకెళ్ళకపోయినా వాళ్ళు వచ్చేస్తారు. ఒక పక్కన తోడుకోళ్ళు, ఒక పక్కన ఎవరమ్మా ఆడపడుచు, వీళ్ళిద్దరూ ఉంటే చాలు, గోయిందా గోయిందా నీ భక్తి. ఎదురుగుండా అమ్మవారు ఉన్నా కానీ ఎంత అందంగా ఉన్నా వాటిల్లోకి వెళ్ళక నువ్వు నన్నే చూడు అని చెప్పి మంచి అలంకారం చేసి కూర్చోబెడతాం. అయినా కానీ అప్పుడు మనసుకి 4-5 ముఖాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ 10 మంది కూర్చున్న 10 మందిని 10 ముఖాలు చూస్తూ ఉంటాయి. భగవాన్ ఏమంటాడా? ఎన్నాళ్ళు ఉంటారు ఇతరులు నాకు అరుణాచల శివ అరుణాచల. ఎన్నాళ్ళు ఉంటారయ్యా బాబు, నాకు ఇతరులు కూడా తీసే నాకు. అది ఎంత గొప్పదో తెలిసినా, ఇతరులే లేకుండా ఈశ్వరుడు చేస్తాడు అనుకో జ్ఞానమే. అసలు నీకు ఇతరులే లేరు అనుకో, ఇతరులు ఎవరు కొనరు? ఈశ్వరుడు కొనరు, జ్ఞాని కొనరు. తక్కువదేం కాదు అది. నిన్ను అంత స్థాయిలోకి తీసుకెళ్ళటం కోసం ఈ పోపుల సామాన్లు పెట్టాడు అక్కడ. అంత స్థాయిలోకి తీసుకెళ్ళటం కోసం. కానీ నువ్వేమనుకుంటున్నా? నీ సత్సంగంలో ఉంటే కనుక భలే ఉంది. నాకు సత్సంగంలో ఉన్నప్పుడు శాంతిగానే ఉంటుంది. అశాంతికి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఒంటరిగా సాధన చేసుకుంటున్నప్పుడు ఎలాగుంది, అలాగే నీకు ఈ పోపుల సామాను పక్కన కూర్చోబెట్టి పూజలో ఉన్నప్పుడు ఎలాగుంది. అందుకని పీటలు ఇస్తాడు ఈశ్వరుడు. ఈ సత్సంగాలకు వచ్చేవాళ్ళకి పీటలు ఎక్కడం ఇష్టం ఉండదు, కానీ ఈశ్వరుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు అక్కడ కూర్చున్నట్టే కూర్చున్నావా ఇక్కడ లేదా? ఆ సంఘదోషం అంటే అది తీసేయడం కోసం. అది ఎందుకు ఇస్తాడు? లేకపోతే అన్నీ కూడా పరీక్షలే, ఆటలు. ఎన్నాళ్ళు ఉంటారు ఇతరులు నాకు? ఈ గోలేంటి నాకు? అమ్మ నీ మీద, నీ పాదాల మీద, నీ రూపం మీద నాకు దిష్టి ఇయ్యి, ప్రేమని ఇయ్యి. నాకు ప్రేమ అయితే చచ్చిపోయినట్టు ఉంది నీ మీద. రిసీవ్ బస్సులు ఏం తిళ్ళు తింటున్నాను అంచేత ఇది కూడా ప్రేమ కూడా పోయిందేమో. సంఘదోషం పోగొట్టేదే సత్సంగం. అప్పుడు నిస్సంగత్వం వచ్చేస్తుంది. నిస్సంగత్వం వస్తే ఒక వైభవం వస్తుంది. లోకాన్ని అస్సలు లోకంలో ఇంతమంది ఉన్నారు, అసలు ఇతరులే ఉండరు వాళ్ళకి. ఇంక లోకం ఎక్కడ ఉంది? ఇతరులను చూస్తున్నప్పుడు కూడా వాళ్ళల్లో కూడా పరమేశ్వరుని చూడటం అప్పుడు వస్తుంది. ముందుగా అందరిలోనూ మంచిగా చూడాలి నువ్వు భక్తుడు అయితే. నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నావు అనుకుని నువ్వే చూసుకో, నువ్వు ఎంతమందిలో ఉంటే ఏంటి నష్టం? ఎవరు ఏమనుకుంటే ఏంటి? నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా? ఉన్నావో, ధర్మంగా ఉంటే సరిపోద్ది. నువ్వు న్యాయంగా బతుకుతున్నావా లేదా? న్యాయంగా బతుకుతున్నావు, అది సరిపోద్ది. మళ్ళీ ఇంకోసారి చదువుదామండే లలిత. అయ్యో మళ్ళీ ఇంకోసారి చదవటమే. అది ఇంటికాడ చదువుకోండి.
మర్చిపోకండి. లలిత చదువుతూ ఉంటే స్వయంగా అమ్మవారే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నట్టు తెలిసిపోతూ ఉంటుంది. అంటే నిదర్శనం కనిపించేస్తూ ఉంటుంది. దాంట్లో ఆ సెట్గా ఒకటి ఉంది. మిగతా వాటి కంటే కూడా లలిత చదువుతూ ఉంటే అమ్మవారు స్వయంగా మిమ్మల్ని సరదాగా ఆడుకుంటుంది, మీతోటి మిమ్మల్ని కాపాడుకుంటుంది, మీకు ఏది అవసరం అయితే అది ఇస్తుంది. కొంతమందికి వెండి మువ్వలో బంగారు మువ్వలో సౌండ్లు అట్లా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో మీరు చదవడం ఆపేసినా కానీ సడన్గా మెలకు వస్తూ ఉంటుంది, లోపల పాడేసుకుంటూ ఉంటుంది. లలిత దాని అంతటా వెళ్ళిపోతూ ఉంటుంది లోపల. ఇంకా చేసుకోండి, మంచిదే. ఒక నిష్ట నియమం ఉండటం కూడా మంచిదే. ఎలాగ రేపు తినేస్తాం కదా, ఈ 10 రోజులు తినకుండా ఉంటే మంచిది. అలాగే మళ్ళీ కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, అంచేత మనకి తింటానికి రేపు నుంచి స్టార్టింగ్ దీపావళి దాకా ఎన్ని తింటారో తినేసేయండి. మనం వద్దని చెప్పం. అంచేత బలవంతాన్ని ఆపితే దానికి దమ్ము వచ్చేద్ది, మళ్ళీ హాస్పిటల్ అంటుంది, దొంగ నొప్పులు వచ్చేస్తాయి, మనసు చాలా యాసాలు వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా సపోజ్ నిన్ను గాయత్రికి బాగా టెక్ ఎక్కువ అని అన్నారనుకో, అన్నారని ఇంకొకరు చెప్పారనుకో, నువ్వు రేపు నుంచి బిర్యానీ తిందాం అనుకున్నా తినలేదనుకో, ఈ టెక్ ఎక్కువ అనేది 4 రోజులు నడుస్తుంది. దానికంటే తినేయడం మంచిది కదా. వాళ్ళు అలాగన్నారా అది ఊరుకోదు. మన ఫ్రెండ్స్కి చెబుదాం, మన ఫ్రెండ్స్ తోటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఆ దున్నపోతు మహేష్ ఏం చేసింది, అక్కడ పెంట ఉంటే పెంటని ఎలా అనేసింది. దాంతో కూడా ఎందుకు మనకే, నీకు ఇది తినాలన్నా తినే. అంటే రజోగుణ పదార్థాలు తింటే కనుక వర్క్ కూడా చేయాలి. మరి వర్క్ చేయాలి, ఏ వర్క్ లేకపోతే శుభ్రంగా నడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ.